యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా గమనించండి. అలాగే రేపు సోమవారం రాత్రి మన గ్రామంలోనే పెళ్లి వెంకటేశ్వరరావు గారి గృహంలో కృతజ్ఞతాస్తుతి కూడిక జరుగుతుంది. దేవుడు చక్కటి వాతావరణం అనుగ్రహించాలని, ఆ సౌండ్ సిస్టమ్ కూడా చక్కగా పనిచేయాలని, కరెంటు ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని, దేవుని నామ మహిమార్థమై ఆ కూడిక జరిగి మంచి సందేశం దేవుడు దైవజనుల ద్వారా అందించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ వాక్యం అనేటువంటిది హృదయంలో చేర్చబడి తృప్తి కలిగి ఉండాలని, మంచి వాతావరణం కొరకు, అనుకూలమైన సమయం కొరకు వారు పెడుతున్నటువంటి ఖర్చుకు తగినట్టుగా ఆ కార్యం ఘనంగా జరిగి అనేకులు రక్షణలోనికి రావడం కొరకు ఆ కూడిక జరగాలని వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున నేను మీతో ఒక చక్కటి సంగతిని, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి నేను మీతో మాట్లాడతాను. చెబుతున్నటువంటి మాటలు ప్రతి వారు కూడా శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. మనం నేర్చుకోబోయేటువంటి వ్యక్తి ఎవరు అంటే తుకికు అనేటువంటి వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటున్నాం. బైబిల్లో రాయబడిన వచనాలు ఒకసారి చదివి నాకు వినిపించండి. తదుపరి మన వివరణలోనికి వెళదాం. కొత్త నిబంధన గ్రంథంలో 177వ పేజీలో, కొత్త నిబంధన గ్రంథంలో 177వ పేజీలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వాక్యం, అలాగే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం, ఈ రెండు వచనాలు ఒకసారి చదివి వినిపించండి. మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా సమాచారం తెలుసుకున్నటకును. చాలు. మరొక విషయాన్ని చూద్దాం. కుర్చీలో కూర్చోండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా ఒకసారి. పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన తుకికు, కీకి దీర్ఘం లేదు, తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. చాలు. ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఈ తుకికుల గురించి రాశాడు. అలాగే కొలస్సీ సంఘంతో మాట్లాడుతూ కూడా అదే విషయాలు రాస్తూ వచ్చాడు. అయితే అక్కడికే ఇక్కడికే ఒక చిన్న వచనం, చిన్న మాట ఒకటి తేడా ఉంది. ఏమిటి ఆ తేడా అంటే, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడు అని కొలస్సీ పత్రికలో రాశాడు. మొత్తం మీద ఈ తుకికు అనేటువంటి ఈ వ్యక్తి ఎవరు అంటే పౌలు గారికి సేవలో సహకారిగా ముందు నుండి నడిచినటువంటి వ్యక్తి. పౌలు తన పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలలో స్వార్థను వ్యాప్తి చేస్తూ సంఘాలను స్థిరపరుస్తూ ఉత్తరాలు రాస్తూ ఆ ఉత్తరాల ద్వారా వారిని బలపరుస్తూ ఈయన చేసుకున్నటువంటి సేవా పరిచర్యలో అతనికి అండగా ఉండి, తోడుగా ఉండి, అతనితో కలిసి పరిచర్య చేస్తూ ఈయన సేవకుడిగా కూడా స్థిరపడి ఈయన రాసిన ఉత్తరాలు సంఘాలకు అందిస్తూ దైవజనుని యొక్క సమాచారం సంఘాలకు తెలియచేస్తూ వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి ఈ తుకికు అని మనం గుర్తుపట్టాలి.
పౌలు గారు చేస్తున్న పరిచర్యలో చాలామంది పౌలు గారికి సహకారులు ఉన్నారు. చాలామంది పౌలును వెంబడించారు. చాలామంది పౌలుతో కలిసి పరిచర్య చేశారు. చాలామంది వారికి ఉన్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి పౌలు గారితో కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్తను ప్రకటించారు. వారిలో ఒకడు ఈ తుకికు అనేటువంటి వ్యక్తి. ఈ తుకికు ఎవరు, ఏ దేశానికి సంబంధించిన వాడు అని అడిగితే బైబిల్ చెబుతుంది ఇతడు ఆసియా దేశానికి సంబంధించిన వాడు అని అపోస్తలుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. ఇతడు ఆసియా అంటే మన ఖండానికి సంబంధించినటువంటి వాడే. ఈ ఆసియా ఖండంలో ఒక దేశానికి సంబంధించిన వాడు ఈ తుకికు. ఈ తుకికు రక్షించబడ్డాడు. ఆ పౌలును వెంబడిస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, సేవ కూడా చేస్తున్నాడు. పౌలు గారు ఏదైతే బాధ్యతగా పనులు అప్పచెప్పాడో ఆ పనులన్నీ చేస్తున్నాడు. పౌలు గారు వెళ్ళలేనటువంటి ప్రాంతానికి ఇతడు వెళ్ళి ఇతని సంగతులు వారికి తెలియజేసి మంచి క్షేమ సమాచారం అందిస్తూ సంఘాన్ని బలపరుస్తున్నటువంటి వ్యక్తి ఈ తుకికు. తుకికు అన్న మాటకు అర్థం ఏమిటి అని మనం చూస్తే, తుకికు అంటే అర్థం ఏమిటంటే, తుకికు అనగా అదృష్టవంతుడు అని అర్థం. తుకికు అంటే తుకికు అని అర్థం ఏమిటి? అదృష్టవంతుడు. అదృష్టం అంటే ఏమిటి? అసలు అదృష్టం అంటే ఏమిటి? అదృష్టం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే లక్కీ అని అర్థం. అంతేనా? లక్కీయేనా? అదృష్టం అంటే లక్కీయేనా? లక్కీ పర్సన్, అదృష్టవంతుడు. అదృష్టం అంటే అసలు అర్థం ఏమిటి అంటే, లక్కీ అంటే అర్థం ఏమిటంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏదైనా ఒకటి మనం సాధించామనుకో దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడకుండానే అది మనకు దక్కడం, మన సొంతం అవ్వడం, మన స్వాధీనం అవ్వడం, అది మన వైపు అవ్వడం అని అర్థం. ఇప్పుడు అదృష్టం అంటారు దాన్ని. వాస్తవానికి మనం పడిన కష్టానికి ఆ ఫలితం రాకూడదు. మనం పడిన కష్టానికి ఆ ఫలితం రాకూడదు, కానీ వచ్చింది ఫలితం. ఎంత కష్టపడాలో అంత కష్టపడలేదు, అయినా వచ్చింది. దాన్ని ఏమంటారు అంటే అదృష్టం అంటారు, లక్కీ అంటారు. అదృష్టవంతుడు, లక్కీ పర్సన్ ఇతను. ఎందుకని ఇతడు అదృష్టవంతుడు? ఇతని జీవితంలో ఇతడు కలిగి ఉన్న కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అవి మనం కూడా కలిగి ఉంటే మనం కూడా లక్కీ పర్సన్సే, మనం కూడా అదృష్టవంతులమే అవుతాం. యోబు భక్తుడు గురించి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, యోబు సంగతి చెవినబడిన ప్రతి ఒక్కడు కూడా ఆయన ఏమన్నారు? ఆయనకేంటండి అదృష్టవంతుడు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యోబు గారు ఉన్నాడు చూడు అన్న మాట ఎక్కడైనా రాకనే యోబు గారు ఆయనకేంటండి, ఆయన అదృష్టవంతుడు అన్నారు. ఎందుకని యోబుని అదృష్టవంతుడు అన్నారు అంటే, అతని జీవితం అలా ఉంది. మరి అతనికి లేనిదంటూ లేదు, సమస్తము సమృద్ధిగా ఉంది. అతనికి ఉన్నటువంటి సమస్తం చుట్టూ కూడా దేవుడు కాపుదల కాశాడనమాట, అంటే కంచె వేశాడనమాట. దేవుని కృప తోడుగా ఉంది కాబట్టి అతను అదృష్టవంతుడు అని అన్నారు. అలాగే ఈ తుకికు అనేటువంటి ఇతడు కూడా అదృష్టవంతుడు. ఏమిటి ఇతను అదృష్టం? ఎందుకని ఇతను అదృష్టవంతుడు? అతను జీవితంలో అతని లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ మన జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు వెళదాం. అతడు ఎలాంటి వాడో అలాంటి పనులు కనుక మనము కూడా చేయగలిగితే మనము కూడా అదృష్టవంతులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి వరకు ఏవేవో కార్యక్రమాలు ప్రారంభించాం, కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఏదో ఒక పనిని మొదలుపెట్టాం, మధ్యలోనే ఆగిపోయింది. పెళ్లి చేద్దాం అనుకున్నాం, వరుస కుదరలా. లేకపోతే వ్యవసాయంలో ఈసారి కాస్త బాగా గట్టిగా వ్యవసాయం చేసి లాభం సంపాదిద్దాం అనుకున్నాం, అది కూడా బెడిసి కొట్టింది. ఈసారి చదువుల్లో ముందుకెళ్ళిపోదాం, ఖచ్చితంగా పాస్ అవుదాం, జాబ్ కొడదాం అనుకున్నాం, అది కూడా కొన్ని సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి అక్కడ దాకా వెళ్ళాం, కానీ వెనక్కి తిరిగిపోయావు. అదృష్టం కలిసి రాలా.
ఎన్నో ప్రయత్నాలు చేసే కానీ విఫలమైపోయాయి మన జీవితాల్లో. బాగా చదువుదామని టార్గెట్ కలిగి ముందుకెళ్ళావు. కొన్ని పరిస్థితుల ప్రభావం ఏం చేసిందంటే చదువు అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టి ఏదో ఒక కూలి పని చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రతి మనిషి చేస్తూనే ఉన్నాడు. ఇల్లు కడదామని మొదలు పెట్టావు, మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కొంతమంది, ఇల్లు కడదామని ప్రారంభించిన వాళ్ళు కొంతమంది. అయితే దాన్ని ఎటూ కాకుండా దాన్ని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు పిల్లల కోసం, వల్ల కావట్లా సరైనటువంటి సంబంధం దొరకక వెనదిరుగుతున్నాం. పిల్లల వయసు చూడకపోతే దాటిపోతుంది, ఏం చేయాలి అర్థం కానిటువంటి దౌర్భాగ్య స్థితి. అలాగే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఏది కూడా కొన్ని సందర్భాల్లో రివర్స్ అయిపోతున్నాయి. అనుకున్న చోటికి చేరలేకపోవడం. కానీ ఇతడు అదృష్టవంతుడు. మనం కూడా అదృష్టవంతులుగా ఉండాలి అంటే మనం ఏదైతే ప్రారంభిస్తున్నామో అక్కడికి చేరాలి అంటే ఇతని జీవితాన్ని మనం నేర్చుకుంటే ఈ రోజున మనం కూడా అలాంటి అదృష్టం ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు విన్న తర్వాత ఆయనలో ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలు. ఆయన ఏం చేశాడో అది చేయగలిగితే చాలు. ఆయన ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించగలిగితే చాలు. మనం కూడా అదృష్టవంతులుగానే తీర్చబడతాం. దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఇతని గురించి ఇప్పుడు మనం చదివినటువంటి భాగం ఏమిటి అంటే, ప్రియ సహోదరుడును తర్వాత ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడును నేను తుకికు అని వ్రాయబడింది. ఇతడట ప్రియ సహోదరుడు అని తుకికును గురించి సాక్ష్యం చెబుతున్నాడు భక్త పౌలు. ఈ మాట మనం జాగ్రత్తగా వినాలి. దైవజనుడైనటువంటి పౌలు తుకికు అనేటువంటి సహోదరుడు గురించి చెబుతున్న మాట, ఇతడు ప్రియ సహోదరుడు అని చెబుతున్నాడు. ఇతని లక్షణం ఏమిటంటే ఎవరట? సహోదరుడు. ఏ సహోదరుడు? ప్రియ సహోదరుడు. సహోదరుడు వేరు, ప్రియ సహోదరుడు అంటే వేరు. ప్రియ అంటే ఇష్టం, అంతే కదా. ప్రీతికరం అంటాం కదా, ప్రీతికరం, ప్రీతి లేకపోతే ప్రియ అంటే ప్రియ సహోదరుడు, బాగా ఇష్టమైనటువంటి ఇతడు సహోదరుడు. సహోదరుడు అంటే సహ ప్లస్ ఉదరులు ఈజ్ ఈక్వల్ టు సహోదరులు. ఒకే ఉదరము నుండి పుట్టినవారు అని అర్థం. సహోదరి సహోదరులు అంటారు. అంటే ఒక గర్భము నుండి పుట్టిన వాళ్ళను సహోదరి సహోదరులు అంటారు. పౌలు గారు ఇతనిని సహోదరుడు అని సంబోధించడానికి కారణం, పౌలు గారికి సొంత తమ్ముడా, వారి తల్లి గర్భం నుంచి ఈయన పుట్టాడు అంటే కాదు. ఆయన వేరు, ఈయన వేరు. మరి ఎందుకని ఈయన సహోదరుడు అంటున్నాడు? బైబిల్ గ్రంథం చెబుతుంది, ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో, యేసయ్య రక్తంలో కడగబడతారో, ఎంతమంది అయితే నా పాపముల కొరకు యేసయ్య కల్వరి శిలువలో చనిపోయాడని నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతారో వాళ్ళందరూ కూడా సహోదరి సహోదరులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈయన సహోదరుడు అని పిలువబడ్డాడు అంటే ఇతడు రక్షించబడినటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియ సహోదరి సహోదరులరా, మనం కూడా సహోదరులమేనా కాదా ఒకసారి పరిశీలించాలి. ఎంతమంది అయితే వాక్యాన్ని విని రక్షించబడతారో వాళ్ళు సహోదరులే. ఎంతమంది అయితే ముచ్చడు బాప్తిస్మాన్ని పొందుతారో వాళ్ళు సహోదరి సహోదరులే. ఎంతమంది అయితే సంఘానికి వచ్చి వేసే శరీరంలో రక్తంలో పాలు పొందుతారో వాళ్ళు సహోదరి సహోదరులే. రక్షణ పొందకుండా సహోదరులుగా మనం చేర్చబడలేం. సంఘంలో చేర్చబడకుండా మనం సహోదరి సహోదరులు అవ్వలేం. సంఘ సభ్యులు అవ్వాలి, అప్పుడు సహోదరులు అవుతాం. అంటే యేసు క్రీస్తు ప్రభులు వారి శరీరంలో వారి భాగస్థులం అవ్వాలి. సంఘము అంటే ఆయన శరీరము బైబిల్ చెబుతుంది. స్తోత్రం కలుగునుగాక దేవునికి. సంఘం అంటే ఏమిటి? ఆయన శరీరం. యేసయ్య తల, ఆయన శరీరమేమో సంఘం అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అంటే యేసయ్య శరీరంలో మనం కూడా జొప్పించబడడమే సంఘం అంటే. అదే ఈయన సంఘములో చేర్చబడిన వాడు, అందుకే ఈయనను సహోదరుడు అని పిలిచాడు. సంఘంలో చేర్చబడడం అంటే ఏదో కట్టబడిన ఒక మందిరానికి వెళ్ళి దానిలో మన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కాదు. ఆ రిజిస్టర్లో మన పేరు
మన కుటుంబంలో మనం అందరు వ్యక్తుల పేర్లు రాయించుకోవడం కాదు. ఒక వ్యక్తి సంఘంలో చేరడం అంటే, సంఘంలో స్కూల్లో చేరడం అంటే ఏంటి? స్కూల్ రిజిస్టర్లో మన పేరు ఎక్కడం, అంతేనా? మరి సంఘంలో చేర్చబడడం అంటే సంఘంలో ఒక రిజిస్టర్ పెట్టి దానిలో మన పేరు రాయడం కాదు. ఒక వ్యక్తి సంఘ సభ్యుడు అని పిలువబడాలి అంటే ఆ వ్యక్తి క్రీస్తు శరీరంలోనికి చేర్చబడిన వాడై ఉండాలి. యేసుక్రీస్తు స్వరూపంలో మలసబడుతున్న వాడై ఉండాలి. యేసయ్య ఎలా ఉన్నాడో, యేసయ్య అంతటి పరిపూర్ణుడో అంతటి పరిపూర్ణతలోనికి ఎదుగుతున్న వాడై ఉండాలి. వాళ్ళను మాత్రమే సహోదరి సహోదరులు అని బైబిల్ పిలుస్తోంది. కాబట్టి ఈ తుకికు ఎవరు అంటే రక్షింపబడి యేసయ్య శరీరంలోనికి ప్రవేశించిన వాడు. మరి మనము కూడా అదృష్టవంతులుగా మార్చబడాలి అంటే మనం కూడా యేసయ్య శరీరంలో సభ్యులం అవ్వాలి. అంటే సంఘ సభ్యులముగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? ఒక వ్యక్తి కొత్తగా జన్మించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ పాపపు శరీరంతో, ఈ ఆలోచనలో, పాపపు లోకంలో ఉన్న మనిషి పాపముల వలన వచ్చి జీతం మరణము కనుక మనము మరణించి క్రీస్తులోనికి ప్రవేశించడమే ఒక వ్యక్తి సంఘంలోనికి రావడం అంటే. చచ్చిపోయి యేసయ్యలోనికి వెళ్ళడమే. అది బాప్తిస్మం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పాపి చచ్చిపోవాలి, ఒక నూతన పురుషుడు తిరిగి బ్రతకాలి. దీనిని బాప్తిస్మము అంటారు. పాపముల విషయమే చచ్చిపోయి నీతి విషయమే బ్రతకడమే సంఘ సభ్యుడిగా చేర్చబడడం. వారిని మాత్రమే సహోదరి సహోదరులు అంటారు. అలాంటి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని బైబిల్ గ్రంథం చెబుతుంది. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ సహోదరి సహోదరులు కాదు. పాటలు పాడుతున్న వాళ్ళందరూ సహోదరి సహోదరులు కాదు. కానుకలు ఇస్తున్న వాళ్ళందరూ సహోదరి సహోదరులు కాదు. దేవుడు అంగీకరించడు. ఎవరైతే పాపముల విషయమై బాప్తిస్మాన్ని పొందుతున్నారో, బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి ఆయన శరీర రక్తాల్లో పాలు పొంది ఒకే శరీరంలో ఒకే శరీరాన్ని తింటూ ఒకే రక్తాన్ని పానీయం చేస్తారో వారిని సహోదరి సహోదరులు అంటుంది బైబిల్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసు రక్తాన్ని బట్టి ఒక దేహముగా, యేసు రక్తాన్ని బట్టి ఒకే గర్భంలో నుంచి పుట్టిన వారిగా ఎంతమంది చేయబడ్డారు ఒకసారి ఆలోచన చేయాలి. అలాగని చెప్పి మిగిలిన వాళ్ళు మనకు సహోదరులు కాదంటే పైకి పిలుస్తాం, బ్రదర్ అని పిలుస్తాం, కానీ వాళ్ళు రక్త సంబంధులు కాదు. రక్త సంబంధి అయిన సహోదరుడు వేరు, రక్త సంబంధి కానీ వాడిని కూడా ఏమైనా పిలుస్తాం, వరుసకి సహోదరుడా అని పిలుస్తాం. ఏదో వరుసకి సహోదరుడా అని పిలిచినంత మాత్రాన మనతో పుట్టిన వాడేమీ కాదుగా. మనల్ని కన్న తర్వాత అతను కూడా మన తల్లి కనలేదుగా. మరి ఎందుకని అన్న తమ్ముడు అని పిలుస్తున్నాం? ఏదో మంచి కొరకు, ఏదో వరుస కోసం అలా పిలుస్తుంటాం. కానీ సొంత రక్త సంబంధి అయిన వాడు మాత్రమే సొంత సహోదరుడు. అలాగే యేసు రక్త సంబంధులు ఎంతమంది అవుతారో వాళ్ళు మాత్రమే సహోదరి సహోదరులు. ఏ దేశంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ భాషలో మాట్లాడుతున్నా, ఎక్కడెక్కడ పుట్టినా, ఎప్పుడు పుట్టినా, ఆదాము మొదలుకొని ఆఖరి వాడి వరకు క్రీస్తును బట్టి, క్రీస్తు రక్తాన్ని బట్టి, క్రీస్తు శరీరంలోనికి జొప్పించబడిన కారణాన్ని బట్టి మనమందరము సహోదరి సహోదరులం. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఈ తుకికులో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, ఇతడు పరిచర్య చేశాడు, ఆయన వెంబడించాడు, ఆయనతో తిరిగాడు, మంచిదే. కానీ మొదటిగా ఈయన సహోదరుడు అనబడ్డాడు. మరి మనం సహోదరులమేనా? ఎవరికి వారే ఆలోచించాలి. అంటే బాప్తిస్మం పొందిన వాళ్ళు మాత్రమే సహోదరి సహోదరులు. బాప్తిస్మం పొందని వాళ్ళు సహోదరి సహోదరులు ఇంకా కాదు. ఎందుకు అంటే వారికి క్రీస్తు రక్తానికి ఏం లేదు, సంబంధం లేదు. వాళ్ళు ఇంకా క్రీస్తులో నూతనంగా పుట్టలేదు, జన్మించలేదు. అందుకే యేసయ్య అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. అయ్యే క్రొత్తగా పుట్టడం అంటే ఏమిటి? ముసలివాడు అయిన వాడు ఒకడు మరలా తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు, మళ్ళీ ఎలా పుడతాడు అని అడిగాడు నికోదేము యేసు ప్రభుని.
యేసు ప్రభువుల వారు అన్నప్పుడు ఆ మాట యేసయ్యను అడిగాడు, అదేంటయ్యా కొత్తగా జన్మించాలని చెబుతున్నావు? ఇప్పుడు ఒక ముసలివాడు ఉన్నాడు, వాడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు తాడు, ఇదేమిటయ్యా ఇశ్రాయేలీయులకి నువ్వు బోధకుడు అయి ఉంది, ఇది కూడా నీకు తెలియదా అన్నాడు యేసయ్య. తెలీదు చాలా మందికి. కొత్తగా జన్మించడం అంటే ఏమిటి చాలా మందికి తెలియదు. తల్లి గర్భంలోకి ప్రవేశించి మళ్ళీ ఎలా పుడతాడు? అప్పుడు యేసు ప్రభువుల వారు అన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి బాప్తిస్మాన్ని పొందాలి, అప్పుడు మాత్రమే అతడు క్రొత్తగా జన్మించిన వాడు అవుతాడు. ఆ క్రొత్తగా ఎవరికి జన్మించాడు? ఎవరి బిడ్డ అతను? దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అనబడతాడు. ఎంతమంది అయితే క్రీస్తుని అంగీకరించారో వాళ్ళందరినీ కూడా దేవుని కుమారులు అవ్వడానికి దేవుడు అవకాశం కల్పించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. తను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అవ్వటకు వారికి అధికారం ఉంది. వాళ్ళు దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు, శరీర హెచ్చల వల్ల పుట్టిన వాళ్ళు కాదు, మనిషి హెచ్చల వల్ల పుట్టిన వాళ్ళు కాదు అని లేఖనం చెబుతుంది. వాళ్ళు ఎలా పుట్టారు? దేవుని వలన పుట్టిన వాడు. అందుకే అదే యోహాను తన పత్రికలో చెబుతాడు, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్య చాలడు అన్న. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుస్తుందట. అంటే దేవుని పిల్లలు వాళ్ళు. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏమిటి? ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవించడం, బాప్తిస్మం పొందమని బైబిల్ చెప్పింది కనుక పొందడం, వాక్యం ఏదైతే చెబుతుందో దాని ప్రకారం నడవడం, వాళ్ళు దేవుని పిల్లలు అనబడతారు. వాళ్ళే సహోదరి సహోదరులు. అంటే వాళ్ళు మాత్రమే మన సహోదరులు, మిగిలిన వాళ్ళు మన సహోదరులే, కానీ వాళ్ళ యొక్క పాపంలో ఉన్నారు. సువార్త ద్వారా వారిని మనము మరలా కనాలి. అందుకే భక్త పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ అంత ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే సువార్త ద్వారా పుట్టాలి. సువార్త ద్వారా ఎంతమంది పుడతారో వారందరూ దేవుని సంతానమే, దేవుని పిల్లలే, సహోదరి సహోదరులే. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టాడు కనుక దేవుని బీజము వానిలో ఉంటుంది. బీజం అంటే విత్తనం ఉంటుంది, అంశ ఉంటుంది. దేవుని వాక్యం అనే విత్తనం లోపల ఉంది కనుక వాడు పాపము చెయ్యడు. మళ్ళీ అన్నాడు, వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చెయ్య జాలడు. అంటే బై మిస్టేక్, పొరపాటున పాపం జరిగిపోయింది. ఇక జరిగింది ఏదో జరిగింది లేండి, ఇక పోనివ్వండి, కట్టగే కొనసాగిద్దాం అని కొనసాగింపాడు అని అర్థం. చేయజాలడు అంటే చేస్తూ ఉండలేడు. పాపం పొరపాటున పాపం చేసినా చేయజాలడు అంటే చేస్తూ ఉండలేడు. ఇప్పుడు బై మిస్టేక్ నడుస్తూ నడుస్తూ పైన చూసుకుంటే కింద పెంట తొక్కాడండి. ఏం తొక్కాడు? నడుచుకుంటే ఏం తొక్కాడమ్మా? కాలు వేసేసాడు, అయిపోయింది. కాలు మునిగిపోయింది దాంట్లో. అట్ట తొక్కేమలేక అట్టే పోదాం అనుకుంటాడా? వాడు తొక్కింది ఏంటి? వాడి కాలు నేతిలో పడిందా? వాడి కాలు ఎక్కడ పడింది? నేతిలో పడిందా? పీతిలో పడింది. పోతే పోయిందిలే అనుకుంటాడా? వెంటనే ట్యాప్ ఎక్కడుందో చూస్తారు, లేకపోతే ఎవరైనా వెళ్ళి కొంచెం నీళ్ళు ఏముంది కాలు కడుక్కోవాలని వెంటనే కడిగేస్తాడు. అదన్నమాట. పాపము చేస్తూ ఉండలేడు అంటే అది బై మిస్టేక్, ఏదో పొరపాటున జరిగిపోయింది. వెంటనే దాన్ని శుద్ధీకరించుకుంటాడని అర్థం. ఎవరు? దేవుని బీజము కలిగిన వాడైతే, దేవుని వాక్యం అనే విత్తనం లోపల ఉన్నవాడైతే, ఆ విత్తనం ఫలించింది కనుక అతడు అభివృద్ధి పొందిన వాడవుతాడు. తర్వాత అతడు అదృష్టవంతుడే, ఎందుకంటే ఆ విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని కలిగి ఉన్నాడు కనుక. విత్తనాల ఉపమానం వేసే చెప్పాడు. ఒకడంతా త్రోవ పక్కన పడినటువంటి నేలతో పోల్చబడ్డాడు.
విత్తనం పడింది, త్రోవ పక్కన పడింది అండి. గట్టిగా నడిచేదారి ఎలా ఉండదు, గట్టిగా ఉండదు, అక్కడ పడింది. వాడు వాక్యం విని గ్రహింపక ఉండినప్పుడట దుష్టుడు వచ్చి ఆ వాక్యమనే విత్తనాన్ని ఎత్తుకొని పోవును అన్నాడు. అందరి హృదయాల్లో వాక్యం అనే బీజం ఉంటుంది. ఈ వాక్యం అందరి హృదయాల్లో వెళుతుంది. అయితే అది నాటపడకుండానే, అది స్థిరపడకుండానే, దాని వేరు లోపలికి వెళ్ళకుండానే దుష్టుడు వచ్చి దాన్ని ఏం చేస్తాడు, ఎత్తుకొని పోతాడు. కాబట్టి వాడు దేవుని సంబంధి కాదు. దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయాడు వాక్యాన్ని హృదయంలో నుంచి, వాడు దేవుని సంబంధి కాదు. దేవుని బీజము వానిలో లేదు. మరి ఎంతమందిలో దేవుని యొక్క వాక్యం అనే విత్తనము ఉంది పరిశీలించాలి. వాళ్ళే సహోదరులు. దేవుని యొక్క వాక్య బీజం ఎంతమందిలో ఉంటుందో వాళ్ళను సహోదరులు అని బైబిల్ పిలుస్తోంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ తేడాను మనం కనిపెట్టాలి. అందరూ ఒకటే అనుకోవద్దు. అది ఎప్పటికీ సాధ్యం కాదు, సాధ్యపడదు. మందిరంకి వెళ్ళే వాళ్ళంతా సమానమే అనుకోవద్దు. అన్ని సంఘాలు సమానమే అనుకోవద్దు. అందరూ బోధించేది ఐఎస్ఐ గురించే కదా అనుకోవద్దు. వాక్యానుసారమైనటువంటి బోధ విని వాక్యానుసారంగా ప్రవర్తించే వాళ్ళు మాత్రమే సహోదరులు. మిగిలిన వాళ్ళు సహోదరులు కాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేస్తున్నంత మాత్రాన, స్థలాలు దేవుని మందిరానికి ఇచ్చినంత మాత్రాన, మందిరాలు కట్టినంత మాత్రాన వాళ్ళు సహోదరులు కాదు. అర్థమవుతుందా? యేసయ్య శరీరంలో చేర్చబడిన వారు మాత్రమే సహోదరులు. వారు యేసయ్య శరీరంలో చేర్చబడ్డారు కనుక వారు క్రీస్తుకు లోబడి బ్రతుకుతారు. సహోదరులు అంటే ఇప్పుడు యేసయ్య శరీరంలో మనమందరం సభ్యులం. యేసయ్య శరీరంలో మనంతా సభ్యులం. సంఘము ఆయన శరీరము అని రాయబడింది. ఇప్పుడు ఈ బొటన వేలుగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం. ఈ బొటన వేలు కదలాలి అంటే ఆదేశాలు ఎక్కడ నుంచి రావాలి? తలలో నుంచి రావాలి. సంఘము శరీరమైనప్పుడు తల క్రీస్తు, శిరస్సు ఎవరు? ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. స్త్రీకి శిరస్సు పురుషుడు, సంఘానికి శిరస్సు ఏమో క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. ఇది బైబిల్ క్రమం. ఇప్పుడు ఆయన శరీరంలో మనమందరం కూడా సభ్యులం కనుక సహోదరులమే. ఇప్పుడు ఈ వేలు నేను కదపాలి. ఈ వేలు ఇట్లా కదపాలి అంటే ఆదేశాలు ఎక్కడ నుంచి రావాలి? తలలో నుంచి రావాలి. అంటే యేసయ్య అన్నప్పుడే పని చేయాలి. యేసయ్య వద్దు అన్నప్పుడు ఆగిపోవాలి. అంతేనా? దానినే శరీరం అంటారు. యేసయ్య ద్రాక్షవల్లి, మనమంతా తీగలేము అని కూడా చెప్పాడు. అంటే ఆయనతో ఉండటం, ఆయనలో ఉండటం, ఆయనతో అంటూ కట్టబడి ఉండడం. తీగ ఫలించాలి అంటే నిద్రపోయేడు స్తోత్రం చెప్పండి అమ్మా. ముసుగు పండారు కుదరలేదే చాలా మంది. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ద్రాక్షవల్లి యేసయ్య అయినప్పుడు దానిలోంచి వచ్చిన తీగే మనమైనప్పుడు ఈ తీగ ఫలించాలి అంటే ద్రాక్షవల్లిలోనే నిలిచి ఉండాలి. కత్తెరతో అలా కత్తిరించమనుకో ద్రాక్షవల్లి నుండి తీగను, ద్రాక్షవల్లికి ఎడమైపోయినట్టేనా? ద్రాక్షవల్లిలో నుంచి సారాన్ని తీగ లాక్కుంటుందా? లాక్కోదు. ఆ కత్తిరించుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక దగ్గరికి వచ్చేసరికి ఎండిపోయి ఉంటుంది, వాడిపోయి ఉంటుంది. రేపటికి రంగు తేడాగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఇది ఎండిపోయి ఉంటుంది. అప్పుడు ఈ ఎడమైనటువంటి దాన్ని పనులు ఏం చేస్తారంటే ఈ దూరమైన ఎడమైనటువంటి వాటన్నిటిని భోగి చేసి ఒక కట్టకట్టి కాల్చేస్తారు. అంతే కదా? కాబట్టి సహోదరుడు అంటే యేసయ్య శరీరంతో సంబంధం కలిగిన వాడే సహోదరుడు. అంటే యేసయ్యతో సంబంధం లేనివాడు యేసయ్య చెప్పినట్టుగా వినడు. ఎందుకని? కనెక్షన్ తెగిపోయింది, అసలు కనెక్షనే లేదు. వాడు సహోదరుడు ఎలా అవుతాడు? మరి మనం సహోదరులమేనా? అదేంటండి, నేను 1000 రూపాయలు ఇస్తాను కనుక వారానికి ఎంత
వారంలో 1000 రూపాయలు కానికిస్తాను నేను. మరి బాప్తీసం మంది సంఘంలో చేర్చబడ్డా బాప్తీసం లేదు, నేను మాకు అవసరం లేదు, నేను ఉన్నాడు వేసాను నాకు బాప్తీసం బాప్తీసం అవసరం లేదు. భక్తుడు బాప్తీసం అంటారండి, అక్కర్లేదు. కానీ వాడు యేసుతో ఏం లేదు, వాడికి సంబంధం లేదు. యేసయ్య శరీరంతో సంబంధం అనుకుంటే తలకాయ ఏది చెబితే శరీరం అది చచ్చినట్టుగా చెయ్యాలి. చెయ్యడం లేదు అంటే ఇదే శరీరంలో ఉండి వాతం వచ్చిందని అర్థం. ఏ వాతం అది? పక్షవాతం. ఈ మెదడు నుండి ఈ శరీరానికి నరాల ద్వారా వస్తున్న సంకేతం నిలిపివేయబడింది అని అర్థం. మెదడం చెయ్యతో అన్నా కానీ చెయ్యి లేకపోతే ఏమొచ్చింది? వాతం వచ్చేసింది, పక్షవాతం వచ్చింది. కాబట్టి ఈ శరీరం సంఘంలో ఉన్నట్టుగానే, అంటే ఈ శరీరంతోనే ఈ చెయ్య ఉన్నట్టుగా ఉంది, కానీ ఈ తలకాయకి శరీరానికి సమానం ఏమైపోయింది? కట్ అయిపోయింది, తెగిపోయింది. తలకాయ చెబుతున్న శరీరం ఇంట్లా. అలా ఉన్నారు కొంతమంది సహోదరులు. యేసయ్యతోనే ఉన్నారు, యేసయ్య శరీరంలోనే ఉన్నారు, యేసయ్యలోనే ఉన్నట్టుగా ఉన్నారు, కానీ యేసయ్య చెప్పినట్టుగా వినడం లేదు. అంటే యేసయ్యకును ఈ శరీరానికి మధ్య సంబంధం అయిపోయింది, వెళ్ళిపోయింది, పాడైపోయింది. కాబట్టి ఈ తుకికు అనేటువంటి వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి ఒక వచనం ఏమిటి, ఒక పాఠం ఏమిటంటే, ఇతడు ప్రియమైన సహోదరుడు, తప్పిపోయిన సహోదరుడు కాదు, మాట వినని సహోదరుడు కాదు, క్రీస్తుతో సంబంధం తెగతింపులు చేసుకున్న సహోదరుడు కాదు, యేసయ్యతో సంబంధం కలిగినటువంటి సహోదరుడు ఈ తుకికు. కాబట్టి మనం కూడా యేసయ్యతో ఎంతవరకు సంబంధం కలిగి ఉన్నాం? యేసయ్యతో సంబంధం కలిగి ఉంటే మనం అదృష్టవంతులమే. నీకు ఆకలి అవుతుంది అనుకో, అప్పుడు ఎవరికి ఆకలి అవుతున్నట్టు? యేసయ్యతో సంబంధం కలిగి ఉంటే యేసయ్యకి అయినట్టే. ఇప్పుడు ఈ శరీరానికి ఆకలి అవుతుంది, తినవలసిన నోరేగా, తలకాయ ఎవరో? యేసయ్య. ఈ నోరు తింటేనే ఈ శరీరానికి బలం కదా. ఈ శరీరం ఎండిపోతుంది అనుకో, ఈ శరీరానికి ఆకలి అవుతుంది అనుకో, అప్పుడు ఈ తల ఏం చేస్తుంది? ఆహారం తింటుంది. ఆయన శరీరంగా ఉన్న మనం ఎందుకు కంగారు పడాలి? ఈ శరీరం ఎండిపోతుందంటే యేసయ్య ఎండిపోయినట్టేగా. ఎవడను తన శరీరమును ద్వేషించువాడు లేడు అన్నాడు పౌలు భక్తుడు. శరీరాన్ని ఎవడని ద్వేషిస్తాడా? తన సొంత శరీరాన్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అది నల్లగా ఉన్న ప్రేమిస్తాడు, తెల్లగా ఉన్న ప్రేమిస్తాడు, మచ్చలు వచ్చేసినా ప్రేమిస్తాడు, శరీరం అంతా కురుకులతో ఉన్న ప్రేమిస్తాడు. అంతేనా? ఎవరి శరీరం వాళ్ళకే ఇష్టం, ఎవరి శరీరాన్ని వాళ్ళు చక్కగా చూసుకుంటారు. ప్రతి వాడును తన శరీరము పోషించి సంరక్షించుకుంటాడు. అలాగే యేసయ్య శరీర సభ్యులు మనమైనప్పుడు మన శరీర పోషణ మనది బాధ్యత. యేసయ్యదే. మరి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, పరుగులు పెట్టద్దు. ఏ సమయానికి ఏది అవసరమో దేవునికి తెలుసు. తన శరీరాన్ని తను ఎలా పోషించుకోవాలో దేవునికి తెలుసు. కనుక మనం ప్రియ సహోదరులుగా యేసయ్య శరీరంలో సభ్యులం అవ్వాలి. అలా అవుదాం, అలాగే కొనసాగుదాం. ఇది ప్రియ సహోదరుడును అని రెండవది అన్నాడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. ఇతడు ఎవరంట? ప్రభువునందు నమ్మకమైనటువంటి వాడు. ఎవరి యందు నమ్మకమైనటువంటి వాడు? ప్రభువునందు నమ్మకమైనటువంటి వాడు. అయ్యగారు వచ్చినప్పుడు నమ్మకంగా పనిచేసి, అయ్యగారు లేనప్పుడు అని పక్కన కూర్చునేవాడు కాదు. కొంతమంది పరిచర్యలో కూడా ఎలా ఉంటారంటే, ఏ మీటింగ్లో పెట్టినప్పుడు ఏదో చేస్తుంటారు అనుకో, అయ్యగారు వస్తున్నాడా, ఆయన చూస్తున్నప్పుడు చీవులు పట్టుకొని ఊరుతుంటారు, ఆయన లేనప్పుడు అవతల బాధేసట్టు పోతారు. అంటే ఇప్పుడు ఎవరు చూసేటప్పుడు పరిచర్య చేయాలనుకుంటారు? వీళ్ళు నమ్మకంగా దైవజనులు చూసినప్పుడు మాత్రమే, ఏదో చుట్టుపక్కల చూస్తున్నప్పుడు మాత్రమే చీపురు పట్టు కూడుతుంటారు. కానీ దేవుని యందు నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి, నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం మనతో చెబుతోంది. నమ్మకంగా ఉండాలి దేవుల్లో. అని ఎవరు చూస్తున్నారులే, ఎవరు ఏం చేస్తున్నారులే అని అపనమ్మకస్తులుగా మనం ఉండడానికి వీల్లేదు.
నువ్వు గనక ప్రభువునందు నమ్మకంగా ఉన్నావనుకో, సామెతల గ్రంథం 28:20లో నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకమైన వాడికి ఏం కలుగుతాయి? మెండుగా దీవెనలు కలుగుతాయి. అంటే ఎక్కువ దీవెనలు వస్తాయి. ప్రభువునందు నమ్మకంగా మనం ఉంటే కనుక, ప్రార్థనలో నమ్మకంగా, మందిరంలో నమ్మకంగా, పరిచర్యలో నమ్మకంగా, ఇచ్చే కానుకలో నమ్మకంగా, పాడే పాటలో నమ్మకంగా, జీవించే జీవితంలో నమ్మకంగా, కుటుంబంలో నమ్మకంగా, కుటుంబ సభ్యుల మధ్య ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా, ఆడితే అపనమ్మకస్తుడండి అనే పేరు లేకుండా పలానా ఆయనకి పలానా బాధ్యత అప్పచెప్పామంటే అతడు నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు అనేటట్టుగా కనుక మనం ప్రవర్తించగలిగితే దీవెనలు మెండుగా వస్తాయి. నమ్మకం మీదే ఆధారపడింది. కాబట్టి ఇతడు రెండవదిగా ఎలాంటి వాడట? నమ్మకమైన వాడు. తర్వాత పరిచారకుడు. ఏ పరిచారకుడు? నమ్మకమైన పరిచారకుడు. పరిచారకుడు అంటే పరిచర్య చేసేవాడు అని అర్థం. ఏ పని అప్పచెపుతాడో పౌలు భక్తుడు ఆ పనిని ఎలా చేస్తాడు? నమ్మకంగా చేసేటువంటి పరిచారకుడు అన్నమాట. పరిచర్య చేసేవాళ్ళగా ఉండాలి. అంటే దేవుని పని చేసేవాడిన పరిచారకుడు. మందిరంలో, సంఘంలో పరిచర్య ఉంటుంది. ఆ పరిచర్య చేయాలి. ఇతను ఆ పరిచర్య చేసేవాడు. మందిరంలో పరిచర్య. ఓడవడం పరిచర్యే. మందిరంలో ఓడవడం పరిచర్యనా? ఎప్పుడైనా మందిరం ఓడిచామా? ఎప్పుడైనా మందిరంలో చైర్ చేసామా? అది పరిచర్యేనండి. ఎప్పుడైనా మందిరంలో ఫ్యాన్లు శుభ్రం చేసుకున్నామా? ఎప్పుడైనా మందిరంలో వాయిద్యాలు వాయించామా? ఎప్పుడైనా మందిరానికి సంబంధించే కార్యక్రమాల్లో పాలుపొందులు పొందామా? అవన్నీ పరిచర్యలే. పరిచర్య అంటే అదే మందిరంలో పరిచర్య. మీటింగ్ పెట్టినప్పుడు గ్రౌండ్ బాగు చేయాలనుకో, అది కూడా పరిచర్య. గాతాలు తవ్వి లైట్లు పాతానికి కర్రలు పాతాలి. ఇప్పుడు లైట్లు పెట్టడానికి కర్రలు పాతాలి, అది కూడా పరిచర్య. ఇప్పుడు నేను గొలుగు పట్టుకుని పడితే చొక్క బురద అవుతాము, మట్టి తీస్తే తేడా వస్తుందేమో. ఇది కాదు. పలుగు పట్టుకోవాలి, తవ్వాలి, పొయ్యి తీయాలి, వంద బాతాలి, వెనక బ్యానర్ కట్టాలి, స్టేజీ కట్టాలి, చక్కగా కావలసినటువంటి పరిచర్యలన్నీ మనమే చేసుకోవాలి. సుబ్బారావు చేస్తాడులే, వెంకటరావు చేస్తాడులే, తప్ప నేను ఇస్త్రీ చొక్క వేసుకున్నాను, నేను ఎక్కడ మట్టి తెచ్చాను అనుకోవచ్చా? అనుకోకూడదు. ఈ మందిరం ఫస్ట్ ప్రారంభించినప్పుడు అమ్మన్న గాతం తీసేటప్పుడు బండన్న షూ వేసుకొని వచ్చాడు. గాతం తెస్తున్నా, నేను తెస్తాను టాక్ మాట 2 గంటలు మోకరించి తీసేసాడు మట్టి. బూట్లు వేసుకుంటే మాత్రం ఏమవుద్ది? తీయకూడదా? నేను కూడా వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. కొన్నిసార్లు మందిరంలో పరిచయం చేశాడు. పక్కమాట ప్యాంటు పైకి మారవటం, దిగటమే, పని చేయటమే. చొక్కా మురికంటుద్దాము, మురికంటే ఏమవుద్ది? వదిలిపోతుందిగా సబ్బెడితే. అది అదృష్టం. అది పరిచర్య. దేవుని పరిచర్య చేయడం ఒక అదృష్టమే. ఇతడు పరిచర్య చేసేటువంటి వాడు. అయితే పరిచర్య చేయడానికి కూడా కొన్ని లక్షణాలు కావాలి. ఎవరు పడితే వాడు పరిచర్య చేయకూడదు. మళ్ళీ అర్థమైందా? మందిరంలో కూరగాయలు కొయ్యాలి. ఇప్పుడు అనుకుందాం, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలంటే కూరగాయలు కొయ్యాలి. ఆ అర్హత కూడా అందరికీ ఉండదు. దేవుడు కొంతమందికి ఇచ్చాడు అర్హత. అది కూడా పరిచర్య అంటే ఎవరు పడుతుంది కాదు. నేను రమ్ము కొట్టేస్తా అంటే కాదు, నేను వాడేస్తా అంటే కాదు, నేను ఆడేసేస్తానంటే కుదరదు. మందిరంలో పరిచర్య చేయడానికి మన అర్హతలు బైబిల్లో ఉన్నాయి. మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అలాగుననే ఎవరట? అది పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను. అంటే ద్విమనస్సు అంటే 2 మనస్సులు అని అర్థం. ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను. మద్యపానం అంటే తాగుతారు చూడు, ఫుల్ తాగుతుంటాడు చూడు, తాగుడంటే మంచి ఆసక్తి కలిగి ఉంటాడు చూడు, అట్లాంటి పనికిరాడు అనమాట. ద్విమనస్కులు 2 మనసులు అంతగా పనికిరాడు. అపేక్షించువాడనై ఉండగా
లాభం కాకుండా దుర్లాభాన్ని అపేక్షించేవాడు ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో వైకుని వారే ఉండవలెను. మరియు వారు అంటే ఈ పరిచారకులు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అనింద్యులైతే ఏ నింద లేని వాడైతే పరిచారకులుగా ఉండవచ్చు. పరిచర్య చేసేవాడు స్త్రీలైనా పురుషులైనా. అమ్మా, నేను పరిచర్యగా నియమించాను సంఘంలో పరిచారం చేసే స్త్రీలు మీరని మిమ్మల్ని ఒక 20 మంది పేర్లు, మీకు 20 మంది పేర్లు వేసి బ్యానర్ వేసిన వీళ్ళు పరిచారకులని. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? నిందించడానికి అవకాశం ఉండకూడదు, 2 మనసులు కలిగి ఉండకూడదు, తాగుబోతులై ఉండకూడదు. అటువలే పరిచర్య చేసే స్త్రీలు కూడా ఎలా ఉండాలి? మాన్యులై చెప్పుకొని వారును చెప్పని వారును. కొండేలు చెప్పుకోవటం అంటే ఇక ఇద్దరు కలిసారంటే 3వ దూరం ఉందా అయిపోయినట్టే. ఆమె చరిత్ర అంతా వీళ్ళు చెప్పేసుకుంటారు. అప్పుడే మళ్ళీ ఆమె రాగానే మళ్ళీ బాగానే బలి కలుపుకుంటారు చక్కగా అని ఏమో కూడా కలిపేసుకుని ఇంకొక ఆమెను గురించి చెబుతుంటారు. ఈ కొండలు చెప్పడం అంటే ఈ కొండలు చెప్పుకోవడం మందిరంలో పరిచర్య పని చేస్తారా? పరిచర్య చేయు స్త్రీలు అంటే ఎలా ఉండాలి? పరిచర్య చేసుకుంటే చెబుతున్నారు. మరి వీళ్ళు పరిచారకులు ఎలా అవుతారు? కొండలు చెప్పువారు, మితానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను ఒకే ఒక్క భర్త కలిగి ఉండాలి. ఏకపత్ని అంటే భార్య, అంతేనా? పత్ని అంటే భార్య. ఒకే ఒక్క భార్య కలిగిన వాడై ఉండాలి. పరిచర్య మందిరంలో నేను కూడా పరిచర్య చేస్తానండి, నేను కూడా వంటకాడ సహాయం చేస్తానండి, నేను కూడా పొయ్యి ఊపుతానండి, నేను కూడా అదైందా ఇదేందా అది పట్టరా ఇది పట్టరా అంటానండి. ఎక్కడ? మందిరంలో వంటలు వండే దగ్గర. మందిరంలో వంటలు వండి పెడుతున్నారు భోజనాలు. ఈ అపోస్తులకి ఏమో వాక్యం చెప్పే టైం చాలు. అప్పుడు అట్టగదరా అబ్బాయి, యథార్థవంతులు, నమ్మకమైన వాళ్ళు, ఆత్మతో నింపబడి ఆత్మ జ్ఞానం కలిగిన వారు ఉంటే ఒక 7గురిని పిలవండి, వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళని వంటకు పెడతామన్నాడు. వచ్చేటప్పుడు వంటలు వండి వడ్డించే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? మందిరంలో ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య కలిగిన వాడైతేనే మందిరంలో పరిచర్య చేయాలి. అర్థమైందా? తర్వాత తమ పిల్లలను తన ఇంటి వారిని ఆగుగా ఏలువారునై ఉండాలి. ఏలువాడు ఏంటంటే ఎవరెక్కడ అనగానే చెప్తా మహాప్రభు అని వస్తారు కదా, ఇలా పని చేసుకురా అంటే తెలిసి చేసుకురావడం, అది ఏలుబడి. ఆ ఇంటి యజమాని బాధారికి లేదు పట్టారంటే నువ్వు తెచ్చుకోలేదా అన్నాడు అనుకో, వీడి మాట పిల్లవాడేట్లా. మరి ఇప్పుడు వీడు సంఘంలో పరిచారకుడు పని చేస్తాడా? పని చేయడు. పరిచారకుడు ఉండవలసిన లక్షణాలు అదే. ఏలుబడి చేయాలంట బాగుగా. అమ్మాయి బయలుదేరి మందిరానికి, నువ్వు వెళ్ళు, నాకే పట్టింది అందరికో. అమ్మాయి మందిరానికి రాదా అంటే నువ్వు చూసుకోవయ్యా నాకు అన్నాడంటే ఏలుబడినా ఎట్లుందైనా ఏలుబడి బాగుందా? ఇంట్లో మన ఏలుబడి ఎలా ఉంది? చదవండి. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారు. పరిచారకులకి ఈ లక్షణాలన్నీ ఉండాలండి. ఒక భర్తే ఉండాలి, ఒక్క భార్య ఉండాలి, 2 మనసులు ఉండకూడదు. కసేపు దేవుని మీద, కసేపు దెయ్యం మీద మనసు ఉండకూడదు. దుర్లాభం ఉండకూడదు. ఎక్కడైతే దుర్లాభం వస్తుందో అక్కడికి ఏవాళ్ళంటూ వాలి ఆ డబ్బులు సంపాదించుకోవడానికి అబద్ధాలు ఆడకూడదు, కొండలు చెప్పకూడదు, గొళ్ళాలు పెట్టకూడదు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు దేనికి పనికిరారు? పరిచర్యకు, సంఘంలో పనికిరారు. కాబట్టి ఇతడు ఎలాంటి వాడట? నమ్మకమైన పరిచారకుడు. తర్వాత నా తోటి సేవకుడు అన్నాడా? పౌలు భక్తుడు ఏమన్నాడు? తొకిని నా తోటి సేవకుడు అన్నాడా? నాకు శిష్యుడు అన్నాడా? నా తోటి సేవకుడు, నాతో కలిసి నా జత పనివాడు అని అర్థం.
నేను చేసే పని ఇతను కూడా చేస్తున్నాడు. ఇతను కూడా సేవకుడే. తోటి సేవకుడా ఇతను కాదా? తోటి సేవకుడే. ఇలా ఆయనకి ఏమైనా శిష్యుడా? అసలు యేసు ప్రభువు మీకు శిష్యులను తయారు చేసుకోవడానికి పంపించాడా? సేవకుల్ని, తన శిష్యుల్ని ఎవరు పంపించాడు? సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్నాడు. ఎవరికి? యేసయ్యకి శిష్యులను చేయాలి. నేను నాకు శిష్యులను తయారు చేసుకోవడం కాదు, మీరు మీకు శిష్యులను తయారు చేసుకోవడం కాదు, అందరం యేసయ్యకి శిష్యులను తయారు చేసుకోవాలి. అర్థమవుతుందా? నా తోటి సేవకుడు అని తుకికుని గురించి పౌలు మాట్లాడాడు. ఈ రోజున సేవకులు ఏం మాట్లాడతాం తెలుసా? నా అసిస్టెంట్ పాస్టర్. అసిస్టెంట్ ఏంటి? ఎవరు చెప్పాడు? బైబిల్ అసిస్టెంట్ పాస్టర్ ఎక్కడ ఉందా? ఏమంటే నీ ద్వారా రక్షించబడి పరిచర్యకు వచ్చాడు. పౌలు ద్వారా రక్షించబడి తుకికు పరిచర్యకు వచ్చాడు. నా అసిస్టెంట్ పరిచారకుడు, నా అసిస్టెంట్ సేవకుడు అన్నాడా? నా తోటి సేవకుడు, అది నా తోటి చతపని వాడు అని చెప్పాలి. అసిస్టెంట్ ఏంటి? నీతో పనివాడా? కాబట్టి పాస్టర్లు అసిస్టెంటు, పాస్టర్లు యజమాని ఇలా ఉండదు. దేవుని పనిచేసే వాళ్ళందరూ తోటి సహోదరులే. వాళ్ళని ఏమన్నా తేడా వచ్చిందా? అమ్మికి వస్తుందా? ఏం కదపలేదు కూడా. కాబట్టి మనం నేర్చుకోవలసింది ఇతను ఎవరట? నా తోటి సేవకుడు. అంటే ఇతడు కూడా అధ్యక్షుడే, ఇతడు కూడా పెద్దే. సంఘ పెద్ద అంటారు సేవకుడిని. ఏమంటారు? సేవకుడు అంటే సంఘంలో పెద్ద, సంఘానికి పెద్ద. కాబట్టి యోహాను కూడా పెద్దనైన నేను అని మొదలుపెట్టి రాస్తాడు. కాబట్టి ఇతడు పరిచారకుడే కాదు, సేవకుడు కూడా. అంటే సేవకుడు అయితే పరిచర్య చేయొద్దా? సేవకుడు పరిచర్య చేయకూడదమ్మా. అయ్యగారు మొట్ట తగ్గితే మట్ట తీయకూడదా? అయ్యగారు అంగి వరదంటుందా? అయ్యగారు పని చేయకూడదా? ఇక అయ్యగారు అక్కడ కుర్చీ చేసి నేల కూర్చోబెడితేనేనా? ఓపుకుంటూ పని చేయొచ్చు. దాతాది స్టేజీ కట్టు. అయ్యగారికి స్టేజీ కడితే అయ్యగారికి ఏమన్నా నామోసి వచ్చిందా? స్టేజీకి ఏమో దూరం కాళ్ళు కట్టు, తప్ప. బ్యానర్ అంటించు, తప్ప. అందరం పంపించడం వాళ్ళు ఎవరిపోతే వాళ్ళకి అర్థమే తప్ప నువ్వు చేయవా? యేసు ప్రభువు గారు ఏమన్నాడు? మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు. మరి ఎందుకు వచ్చావయ్యా? పరిచర్య చేయుటకు, అనేకుల కొరకు విమోచన క్రయదాముగా తను అప్పగించుకున్నటకు ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు యేసయ్య. యేసయ్య పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయడానికి వచ్చాడు. కాలు చాపి ఆ పరిచారకుడు ముందు కాలు చాపారా? ఏళ్ళు లాగరా అన్నాడా? నీ కాలు చాపు కడుగుతానని కడిగాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు అయ్యగారు అట్ట కాదు, కాళ్ళు చాపు బొప్పుంటే వీళ్ళు నాకు అదంటాడు పరిచర్య అంటే. నీ కాళ్ళు మీ ఆవుడు నొక్కదు. పాపం సేవ ఏదో నేర్చుకోమని వచ్చినాడు కాడు, ముందు కాళ్ళు చాపి నొక్కరా? ఇదేరా పరిచర్య? నీకేమన్నా సబ్బా? నేను రాగలేకపోతున్నావా? ఆడంతా కాడ ఇష్టపూర్వకంగా అయ్యగారు అని ఏదో నొక్కితే సరే నొక్క మీరు ఏం లాగో ఎడతాయారైపోయారు. ఓ దైవజనుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఓ చోట మీటింగ్కి వెళ్ళారంట. ఆయనతో పాటు ఇద్దరు పరిశీలన చేసి కూడా ఎండబెట్టుకు పోయాడంట. ఇటున్నాయి చూడండి, ఎండబెట్టుకు పోయాడంట. ఉదయాన్నే బహిర్భూమికి వెళ్తున్నారు. ఏ భూమికి? అయ్యగారు లేచి బహిర్భూమికి వెళ్తున్నారు. పక్కన అయ్యగారు ఒక డబ్బాతో నీళ్లు పట్టుకున్నాడు. ఈ అయ్యగారు నీళ్లు పట్టుకోకుండా ఊగిలు పట్టుకుంటూ వెళ్తున్నాడు. అదేంటి అయ్యగారు ఒక డబ్బా ఉంది నా దగ్గర, మన దగ్గర కాలమే ఉంది నీళ్ళు అన్నాడు. అని అన్నాడు. నీళ్ళు నాకెందుకు మరి మీరు తెచ్చుకోవట్లేదుగా, వెనక తిరిగి చూడు అన్నాడు. వెనక తిరిగి చూస్తే బకెట్లో నీళ్లు పట్టుకుని వస్తున్నాడు ఒక డబ్బా దాంట్లో వేసుకొని. అదేంటి అయ్యారంటే పరిచర్య నేర్చుకుంటాడు అయ్యా కుర్రాడు. ఏం నేర్చుకుంటున్నాడు? పరిచర్య నేర్చుకున్నాడు కుర్రాడు. అంటే అయ్యగారు కడుక్కోవడానికి బకెట్తో నీళ్లు పట్టుకెళ్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఏం నేర్చుకుంటాడట? చెప్పలేదు, అడగలుగుతున్నాడు ఏమో. కాబట్టి పరిచారకుడు అంటే ఇదే. ఏ శ్రామకుడు చేయడం పరిచర్య చేయగలుగుతా? నమ్మకమైన పరిచారకుడిగా ఉన్న ఇతడు సేవకుడు, నా తోటి సేవకుడు.
ఈ సేవకుడికి ఉండవలసిన లక్షణాలు కూడా ఉన్నాయి బైబిల్లో. అంటే పెద్దకు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి. చూద్దాము. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ నుంచి చూద్దామా. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగిన. దొడ్డ పని అంటే దొడ్డ పని అంటే దొడ్డ చేసే పనేనా? దొడ్డ పని అంటే తెలీదా? శ్రేష్టమైన పని అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన పని. సేవ అంటే ఏమిటంట? ఏ పని అది? సేవ చేయడం అంటే ఏ పని అది? శ్రేష్టమైన పని అని అర్థం. దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు. మాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడు. అంటే సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాలు ఇవి. నిందారహితుడు అంటే ఆడ పాలన అని నిందేశాడు అనుకో, నిజమేనా నింద అన్నట్టు ఉండకూడదు. తర్వాత ఏకపత్ని పురుషుడును అంటే ఒకే భార్యను కలిగిన వాడై ఉండాలి. మితానుభవుడును మిత అనుభవం కలిగిన వాడు. స్వస్థ బుద్ధి గలవాడును. ఆ బుద్ధి అంటే బుద్ధి స్వస్థ బుద్ధి. మర్యాదస్తుడును అతిథి ప్రియుడును. అతిథి ప్రియుడు ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి. బోధింప తగిన వాడునై ఉండి అవసరమైతే ఏం చేయాలి? మాకు ఏం చేయాలంటే అక్కడ ఏం చేయాలి? బోధ చేయాలి. బోధింప తగిన వాడై ఉండి మద్యపానీయు అంటే తాగుబోతులు ఉంటారు కదా, అలా అంటే వాడు కాకుండా ఉండాలి. మద్యపానీయు ఇంకొకటి మద్యపానీయు కొట్టువాడును కాక. కొట్టువాడని కాకపోతే పడుతుంటారు కొంతమంది. పేర్లు పడుతుంటారు, అయ్యగారులే పడుతుంటారు. ఎవరినే? ఆ విశ్వాసాలని ఆ పరిసరాకులు పక్కన ఉన్న వాళ్ళని కోపం వాళ్ళు పడుతుంటారు. చూడు, ఆ కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడు ధనాపేక్ష లేని వాడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలు వాడై ఉండాలి. ఈయనమాట అధ్యక్షుడు అంటే, దొడ్డ పనిని ఆపేక్షించేవాడంటే, సంఘ పెద్ద అంటే, సేవకుడు అంటే ఇలా ఉండాలి. కొట్టబడదాం. యేసుప్రభు ఎప్పుడు ఆయన శిష్యులను కొట్టాడా? వాళ్ళు ఏ తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా చెప్పినట్టు చేశారా? అవివేకులారా, అంతకాలం మీతో ఉంటాను, మీకు వివేకం లేదా అని తిట్టాడు. వాళ్ళని ప్రోత్సహించాడు, బలపరిచాడు. అంతే తప్ప ఎప్పుడన్నా కొట్టాడా? ఇస్కరియోతు అప్పచెప్తుంది, ఎవరా నన్ను అప్పచెప్తావా, నువ్వు అక్కడికి బేరం మాట్లాడిపోతావా, చూస్తారా మిగిలిన 11 మంది కట్టేయండి రండి అన్నారా యేసుప్రభు? ఎక్కడ ఉంటానికి వెళ్ళలేదు, నువ్వు ఎందుకుంటావు ఇక్కడ అన్నాడా? నువ్వేం చేయదలుచుకున్నావు ఆ పని చేసేయమన్నాడు. అంతేనా? కాబట్టి తుకికు ఎలాంటి వాడంటే, ఇతడు సహోదరుడు, రెండవది నమ్మకమైన వాడు, మూడవది పరిచారకుడు, నాలుగవది సేవకుడు. పౌలు భక్తుడు నా తోటి సేవకుడు అన్నాడు. అంతే తప్ప నా అసిస్టెంట్ పాస్టర్ ఇతను అనలా, అనకూడదు. అన్నామంటే నీకు వాక్యం తెలియదు. బైబిల్ ఎక్కడ అసిస్టెంట్ పాస్టర్లు ఉన్నారా? పౌలు గారి కింద 3 మంది ఉన్నారు. ఎవరైనా అసిస్టెంట్ అన్నాడు ఎక్కడన్నా? అన్నాడు పౌలు? యేసు ప్రభువే నా శిష్యులు అన్నాడు, ఎందుకంటే ఆయనే గురువు కాబట్టి. పౌలు గారు అన్న గురువా? పౌలు గారికి కూడా గురువు ఎవరు? పేతురు గారికి గురువు ఎవరు? మరి మనకు గురువు ఎవరు? యేసయ్యే. ఆయన గురువు అయితే మనమంతా శిష్యులమే. ఈ భూమి మీద ఎవరైనా గురువు అని పిలవద్దు అన్నాడు యేసు ప్రభు. అందుకే ఆయన మా గురువు గారు అంటే అనొద్దు ఎవరైనా కూడా. నీకేమైనా వాక్యం నేర్పిస్తే నేర్పించాడేమో, గురువు మాత్రం కాదు. నీ గురువు యేసయ్య అయి ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ తుకికు అదృష్టవంతుడు. ఎందుకు అదృష్టవంతుడంటే అతడు రక్షించబడ్డాడు. తర్వాత అతడు నమ్మకమైన వాడు ప్రభువునందు. తర్వాత ఆయన ప్రభు పరిచర్య చేసేటువంటి వాడు, ఏకంగా ప్రభు సేవ చేసేటువంటి వాడు ఇతడు. తర్వాత ఈ పౌలు గారి సంగతులు మిగిలిన సంఘాలకు వెళ్ళి తెలియజేసి బలపరిచి ధైర్యపరిచేటువంటి వాడు. అంత గొప్ప పరిచర్య చేసేటువంటి వ్యక్తి తుకికు. కాబట్టి ఇతడు అదృష్టవంతుడు
ఆ అదృష్టం మనకు కూడా కావాలంటే మనం కూడా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. రేపు 3 గంటలకే స్టేజ్ కట్టేద్దాం అనుకున్నాం ఎండలో. రండి గాడాలు చేద్దాం, పోతారా? రండి బ్యానర్ కట్టేద్దాం, స్టేజ్ చేసేద్దాం. వాళ్ళు కూడా పెట్టుకుంటే వాళ్ళకంటే వాళ్ళు కాదు, సంఘంలో జరిగేటువంటిది కార్యం కదా. అందరూ కలిసి పరిచర్యలో పొందుదాం, చక్కగా పాడదాం, చక్కగా అది కొనసాగింపజేద్దాం. వచ్చిన వాళ్ళందరికీ సంతృప్తికరంగా ఆధ్యాత్మిక ఆహారం పంచుదాం. తర్వాత శరీరానికి కావాల్సిన ఆహారాన్ని కూడా మనమే పెడదాం, సంతృప్తికరంగా జరిగిద్దాం. ఓకేనా? అది అదృష్టం అంటే. కాబట్టి ఈ తుకికు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. మరి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా సహోదరి లిస్టులో లేకపోతే రక్షించబడండి, మంచి పేరు సంపాదించుకోండి, పరిచర్య చేయండి, సేవ చేయండి, ప్రభు దృష్టిలో నమ్మకంగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునగాక.